నమస్తే వాసుదేవాయ. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి అంటే చాలామంది రాంగ్గా దర్శించుకున్నారు వెంకటేశ్వర స్వామిని. డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోతున్నారు కొన్నిసార్లు. అది పుణ్యం 50% వస్తుంది. మనకి 100% పుణ్యం రావాలంటే ఫస్ట్ కోనేరులో స్నానం చేయాలి, ఆ తర్వాత వరాహ స్వామిని దర్శించుకోవాలి, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఈ 2 చేయకుండా డైరెక్ట్గా కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది వరాహ స్వామిని దర్శించుకుంటున్నారు. అలా చేయకుండా ఫస్ట్ కోనేరులో స్నానం చేయాలి. అది ఎందుకో కూడా చెప్తాను, అక్కడికి వెళ్ళి చెప్తాను. ఇక్కడ ప్రతిరోజు గంగా హారతి ఇస్తారు. ఇక్కడ ఇస్తారనమాట ఎవ్రీడే గంగా హారతి ఇస్తారు వెంకటేశ్వర స్వామికి. ఎందుకు అంటే ఇది ఓన్లీ పుష్కరిణి అనే అనుకుంటారు, కానీ కాదు. దీనికి రీజన్ ఏంటో తెలుసా? అదృష్టం అంటే ఇది వరాహస్వామి దర్శనం చేసుకొని ఆవిడ ఇచ్చారనమాట. తులసిలో ఉంది, ఒకసారి చూపిస్తారు. చెప్పండి ఎలాగ వచ్చింది అనేది. ప్రసాదం పూజ చేశాక ప్రసాదం ఇచ్చినారు. వరాహ స్వామి టెంపుల్ పక్కనే ఈ గేట్ ఉంటుంది. ఇక్కడ పుష్కరిణి ఇప్పుడు క్లోజ్ చేశారు. మనం ఇటు నుంచి వెళ్ళాలి, పైనుంచి. ఇది డ్రెస్ చేంజింగ్ రూమ్. మనం ఎందుకు పుష్కరిణిలో స్నానం చేయాలి అంటే ఇది ఓన్లీ పుష్కరిణి అనుకుంటారు, కానీ కాదు. ఏంటి అంటే ఇందులో 8 నదులు కలిసి ఉంటాయి అన్నమాట. నాకెవరు చెప్పారంటే వెంకటేశ్వర స్వామికి ఎవరైతే హారతి ఇస్తారో లోన అతను చెప్పారు, ఇందులో 8 నదులు కలిసి ఉంటాయి, సో ఇది గంగాతో సమానం అని చెప్పి. మనం ఓన్లీ పుష్కరిణి అనుకుంటాం, కానీ ఇది ఇందులో కింద ఒక లైక్ బ్రహ్మోత్సవాల టైంలో ఇదంతా క్లోజ్ చేసేసి అవన్నీ బయటకు కనిపిస్తాయి అన్నమాట. 8 నదులు ఉంటాయి, ఒక్కొక్క బ్లాక్ టైప్ ఉంటాయి అన్నమాట. ఆ అన్ని నదులు ఇందులో కలుస్తాయి. సో అందుకే ఇది చాలా పవర్ఫుల్. అందుకే మనం ఫస్ట్ ఇక్కడ దర్శించుకొని తర్వాత వరాహ స్వామి దగ్గరికి దర్శనానికి వెళ్ళాలి. సో నాతో పాటు మీరు కూడా ములగండి. ఎప్పుడు వచ్చినా ఇది మటుకు అస్సలు స్కిప్ చేయొద్దు. మీకు ఒక నదిలో ములిగితే ఎంత పుణ్యం వస్తుందో ఇది అన్ని 8 నదులు కలిసి ఉన్నాయన్నమాట. సో ఇది చాలా పవర్ఫుల్. స్నానం అయ్యింది కదా పుష్కరిణిలో. ఈ పైన కనిపిస్తుంది కదా చెట్టు, ఆ చెట్టు దగ్గర ప్రదక్షిణ చేయాలి 5. మనం 5 టైమ్స్ అయినా 7 టైమ్స్ అయినా 11 టైమ్స్ అయినా ములిగాక ఈ చెట్టు దగ్గర కంపల్సరీ తప్పకుండా ప్రదక్షిణలు చేయాలన్నమాట స్నానం చేసాక. అది చాలామంది స్కిప్ చేస్తారు, ఎందుకో కూడా చెప్తాను రండి. ఇక్కడ ప్రసాదాలు నైవేద్యాలు దీపం కూడా మనం పెట్టుకోవచ్చు, మనం వీలు బట్టి. సో రండి మీకు చూపిస్తాను. బాగా చెప్పు. అన్ని మంత్రాలు నేను చెప్తాను. అక్కడ మాల ఇప్పుతారు. ఇక్కడ ప్రదక్షిణ ఎందుకు చేయాలంటే ఎక్కడైనా మనం ఒక జపం చేస్తే ఒక 5% 10% వస్తుంది, కానీ ఈ పుష్కరిణితో ఇక్కడ ఉండే చెట్టు దగ్గర మనం జపం చేస్తే ఒక్క జపానికి 1000 రెట్లు ఫలితం ఉంటుంది. అయితే ఇక్కడ జపం చేస్తామో నార్మల్ జపం చేస్తే నార్మల్గా మనకి ఫలం వస్తుంది కదా, అదే ఇక్కడ పుష్కరిణి దగ్గర ఈ చెట్టు దగ్గర చేస్తే మనకి 1000% ఫలితం వస్తుంది అన్నమాట. సో ఇది ఎవరికి తెలీదు, నాకు కొంతమంది పంతుల్లో తెలుసు కాబట్టి సో వాళ్ళు చెప్తే నేను చెప్తున్నాను మీకు. సో అంత పవర్ఫుల్ అన్నమాట. బాత్ చేసి పుష్కరిణిలో ములిగి ఇలా స్ట్రైట్గా వస్తే మనకి ఈ చెట్టు కనిపిస్తుంది శివయ్యతో. ఇక్కడ కూడా మనం 5 ప్రదక్షిణాలు చేయాలి. ఏంటి అంటే ఇక్కడ స్పెషాలిటీ, ఈ చెట్టు దగ్గరే వెంకటేశ్వర స్వామి కుబేరుడికి అప్పు తీసుకున్నారు అంట పెళ్లి కోసం, శ్రీనివాస కళ్యాణం కోసం. సో ఇక్కడ ఏం మొక్కకుండా జరుగుతాయని ఒక నమ్మకం అనమాట. ఇక్కడ
ఇక్కడ మనం స్నానం చేసి తడి బట్టలతో వస్తే ఇంకా ఫాస్ట్గా మంచిది. అండ్ మనం వాటర్ కూడా పోయొచ్చు శివయ్యపై. ఇంకొకటి ఏంటంటే పక్క 5 ప్రదక్షిణాలు అయితే సాక్షులు ఉంటారు కదా, కుబేరుడికి అప్పు ఇచ్చేటప్పుడు, అంటే కుబేరుడు వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చేటప్పుడు ఈ చెట్టు కూడా ఒక సాక్ష్యం అన్నమాట. ఆ ముగ్గురులో ఈ ప్లేస్లోనే కుబేరుడి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి అప్పు తీసుకున్నారు శ్రీనివాస కళ్యాణం కోసం. సో ఇది అస్సలు మిస్ చేయొద్దు. ఇప్పుడు మనం చూసాం కదా వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నారో, ఎలా మనం చేయాలో, కోనేరులో స్నానం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వరాహస్వామి లాగే దర్శించుకుంటారు. కానీ ఇంకా ఇద్దరు మెయిన్ ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ ఉన్నారనమాట. అది ఎవరికి తెలీదు, ఇన్ జనరల్ ఎవరికి తెలీదు. అంటే వరాహస్వామిని దర్శించుకున్నాం కదా, సో నెక్స్ట్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు అనుకుంటారు. కానీ కాదు, వాళ్ళ కోసం నేను అసలు ఏంటి అంటే అందులోనే వరాహస్వామి టెంపుల్లోనే ఇద్దరు ఉంటారు కదా, సో అది మీకు చూపిస్తాను నేను. వాళ్ళు చాలా ఇంపార్టెంట్, వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం వాళ్ళు. సో ఫర్ మోర్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ.